హలో అండి. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వచ్చిన బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. చూడండి. సో ఇది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్, ఇది లైనింగ్. ఈ లైనింగ్ ఎప్పుడు కూడా మనకి బొద్దు పాట ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అయితే ఫోల్డ్ చేసేసుకోండి. ఆ తర్వాత కింద పోగులు ఉన్నాయి కాబట్టి ఒక లైన్, ఆ తర్వాత పావించి డిఫరెన్స్తో ఇంకొక లైన్ అయితే తీసేసుకోవాలి. ఇది ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి కింద ఖర్చు కోసం. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ మనం బ్లౌజ్ యొక్క పొడుగు నోట్ చేసేసుకోండి. పైన భుజం దగ్గర నుండి కింద డాట్ ఉంటుంది కదా, ఇక్కడ వరకు స్ట్రైట్గా పట్టేసుకోవాలి. స్ట్రైట్గా పట్టేసుకొని చూడండి. ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఉంది? ఈ ప్లేస్ వరకు ఉంది. దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి ఎక్స్ట్రా తీసేసుకుంటున్నాం. ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎందుకు పైకి తీసేసుకుంటున్నాం అంటే ఇది వచ్చేసి మనకి పొడుగు కోసం. ఇక్కడ ఎందుకంటే వెనకాల భాగం ముందు భాగం కలిపి స్టిచ్ చేస్తాం కదా, అందుకోసం హాఫ్ ఇంచ్ లోపలికి వస్తుంది. అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి. ఇప్పుడు పొడుగు తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ నడుము కొలత తీసుకోవాలి. నడుము కొలత కోసం కింద హుక్స్, కింద కాజా అయితే పెట్టేసుకోండి. పెట్టుకొని బ్లౌజ్ని ఈ విధంగా టైట్గా పట్టేసుకోండి. చూడండి, ఇక్కడ ముందుదేమో తక్కువ ఉంది, వెనకాలదేమో ఎక్కువ ఉంది. ఈ విధంగా బ్లౌజ్ స్టిచ్ చేస్తే మనకి బ్లౌజ్ అనేది కుదరదు. ఓకేనా? ఖచ్చితంగా ఇలా అయితే కుట్టుకోవద్దు. కాకపోతే మనం ఈ బ్లౌజ్ మెజర్మెంట్తో కొలుచుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని మధ్యలోకి అయితే ఫోల్డ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇది నడుము కొలత. ఇది ఎక్కడి వరకు ఉంది? ఈ ప్లేస్ వరకు ఉంది. దీనికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకుంటున్నా. ఇది ఎందుకోసం అంటే వెనకాల డార్క్ స్టిచ్ చేస్తాం కదా, అందుకోసం ఈ విధంగా తీసేసుకొని నెక్స్ట్ ఇప్పుడు బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్స్ దగ్గర పట్టుకొని బ్లౌజ్ యొక్క వెనకాల భాగాన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి కింద పట్టి. సో ఇదొకటి కొలుచుకున్నాం అనుకోండి, పైన నెక్ ఎంత ఉన్నది అనేది అయితే తెలిసిపోతుంది. సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత దీనికంటే ఒక పావించి అయితే పైకి తీసేసుకోవాలి. ఇది ఎందుకోసం అంటే ఈ విధంగా హెమ్మింగ్ చేసేసుకుంటాం కదా, క్లాత్ అనేది లోపలికి వస్తుంది కాబట్టి ఈ విధంగా తీసేసుకోండి. ఇప్పుడు చేతి యొక్క కింది భాగంలో దీని పొడుగు ఎంత ఉందో మార్క్ చేసేసుకోండి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు, ఇక్కడ నుండి స్ట్రైట్గా పట్టేసుకోండి. ఇప్పుడు చేతులు ఎక్కడ జాయిన్ చేసినాం? ఈ ప్లేస్లో. దీనికంటే ఒక హాఫ్ ఇంచు పైకి తీసేసుకుంటున్నా. ఇది ఎందుకోసము అంటే కుట్టు కోసం, క్లాత్ లోపలికి వస్తుంది అందుకోసం. ఇప్పుడు ఇక్కడ నుండి ఇట్లా స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసేసుకోవద్దు. ఈ ప్లేస్లో మనం చెస్ట్ కొలత అనేది కొలుచుకోవాలి. చెస్ట్ కొలత ఏ విధంగా కొలుచుకోవాలి అంటే చేతులు జాయిన్ చేసిన కింది భాగం దగ్గర నుండి ఫస్ట్ హుక్స్ వరకు, ఇదిగోండి చేతులు జాయిన్ చేసిన కింది భాగం ఈ ప్లేస్లో పెట్టేసుకోండి. స్ట్రైట్గా ఈ విధంగా తీసేసుకోవాలి. ఇదేంటి? ఇప్పుడు మన చెస్ట్ కొలత. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. ఆ తర్వాత సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్. ఇప్పుడు ఈ బ్లౌజ్కి చెస్ట్ కొలత ఎంత ఉందో చూడండి. ఎంత ఉంది? 10.2 ఇంచులు. ఇది బ్లౌజ్ యొక్క ఒక సైడ్కి 10.2 ఇంచులు ఉంది. ఇంకో సైడ్ కలిపితే ఎంత? 20.5 అయితే వస్తుంది. సో వెనకాలది మొత్తం 20.5, అదేవిధంగా ముందుది కూడా 20.5. మొత్తం కలిపితే ఎంత వస్తుంది మనకి? 41 ఇంచ్ అయితే వస్తుంది. మన చెస్ట్ కొలత ఇప్పుడు ఎంత ఉంది అన్నట్టు? మన చెస్ట్ కొలత వచ్చేసి 41 ఇంచ్ ఉంది. సో చెస్ట్ కొలత 30 నుండి 40 మధ్యలో ఉంటే ఇక్కడ ఫుల్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అని చెప్తాను నేను. 5.5 తీసుకోవాలి. ఇక్కడ 40 కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఫుల్ షోల్డర్ వచ్చేసి 6 ఇంచులు తీసేసుకోండి. ఇందులో నెక్ కోసం 2.5 ఇంచులు అయితే తీసేసుకోవాలి. సో 2.5 ఇంచులు తీసేసుకొని ఫస్ట్ ఒక స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేసుకుందాం. చూడండి, ఇక్కడ మనం నెక్ అయితే మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది. రౌండ్గా చేసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ మనం ఆల్రెడీ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది కాబట్టి పల్టా ఇస్తాం కదా, అందుకోసం. ఇప్పుడు చంక కొలత మార్క్ చేసేసుకుందాం. చూడండి, ఈ లైన్ నుండి కిందికి ఒక లైన్ డ్రా చేసేసుకోండి. అదేవిధంగా ఈ ప్లేస్ నుండి ఇటు సైడ్ డ్రా చేసేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకోండి. ఇది వచ్చేసి చంక కొలత. ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన చంక కొలత బ్లౌజ్ యొక్క చంక కొలతకి సెట్ అయిందా కాలేదా అనేది కొలుచుకోవాలి. ఏ విధంగా అంటే ఇప్పుడు ఇదిగోండి, ఇప్పుడు చంక కొలత ఎప్పుడు కూడా వెనకాల భాగం సైడ్ మాత్రమే చెక్ చేసేసుకోవాలి, ముందు తీసుకోవాలి. ఎందుకంటే లోతు తీయం కదా ముందు. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని భుజం కుట్టు అనేది ఇక్కడ పెట్టేసుకోండి. భుజం కుట్టు ఇలా పెట్టేసుకొని చెక్ చేసేసుకోండి. ఇదిగోండి, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నప్పుడు ఏంటి? మనం మార్కింగ్ చేసిన చంక కొలత బ్లౌజ్ యొక్క చంక కొలతకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది కదా. సో ఈ చంక కొలత అనేది పర్ఫెక్ట్గా ఉంది. నెక్స్ట్ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్ అయితే స్టిచ్ చేసుకుంటాం కదా, డాట్ యొక్క పొడుగు 3.5 ఇంచులు తీసుకొని సైడ్కి హాఫ్ ఇంచ్ తీసుకోవాలి. ఈ విధంగా తీసేసుకోవడం వల్ల బ్లౌజ్ మనకి వెనకాల అడ్డు పట్టినట్టు ఉండడం వల్ల ఈ ముందు భుజం దగ్గర ముందుకి జరిగిపోయినట్టుగా ఉండకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. అదేవిధంగా ఇక్కడ నుండి ఇట్లా క్రాస్లో తీసేసుకోవాలి. ఇది ఎందుకోసం అంటే ఈ ప్లేస్లో సన్న ముడతలు వస్తాయి. ఆ ముడతలు అనేవి రాకుండా ఇలా తీసుకోవాలి. ఈ విధంగా తీసేసుకుంటే ఇది వచ్చేసి ఇట్లా భుజాలు అనేవి జారవు. నెక్స్ట్ భుజాలు జారకుండా ఇలా క్రాస్లో తీసేసుకోవాలి. ఓకేనా? ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం. ఇప్పుడు సేమ్ యాస్టీస్గా కట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం కదా. వెనకాల భాగం కట్ చేసేసుకున్న తర్వాత హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకోవాలి. హ్యాండ్స్ కోసం ఇటు సైడ్ తీసేసుకొని దీన్ని డబుల్ ఫోల్డింగ్ అయితే పెట్టేసుకుంటున్నా. ఒకేసారి మనకి 2 చేతులు అయితే కట్ చేసేసుకోవచ్చు.
కిందికి పోగులు పోగులు ఉన్నాయి కాబట్టి ఒక లైన్ తీసేసుకోండి. ఆ తర్వాత 1/2 ఇంచ్ డిస్టెన్స్తో ఇంకొక లైన్. ఇది ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి ఫోల్డింగ్ కోసం అయితే ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్ యొక్క పొడుగు అనేసి షార్ట్గా ఉంది చూడండి. సో ఇది ఎక్కడి వరకు ఉంది, ఇక్కడి వరకు మాత్రమే ఉంది. కానీ దీనికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా. ఇది ఎందుకోసము, ఇది వచ్చేసి మనకి చేతులు జాయిన్ చేసినప్పుడు 1/2 ఇంచ్ లోపలికి వస్తుంది, అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫిట్టింగ్. ఇక్కడ ఫిట్టింగ్ ఎంత ఉంది, ఇక్కడ వరకే మార్క్ చేసేసుకోండి. ఈ విధంగా తీసేసుకోవాలి కొలత బ్లౌజ్ ఉన్నప్పుడు. కొలత బ్లౌజ్ లేనప్పుడు ఏ విధంగా తీసేసుకోవాలి అని అంటే, ఇక్కడ హ్యాండ్ యొక్క పొడుగు వచ్చేసి ఎంత పెట్టమన్నారంటే, హ్యాండ్ యొక్క పొడుగు 10 ఇంచులకు పెట్టమన్నారు. సో 10 ఇంచులకు ఒక మార్కింగ్, 10.5 ఇంచులకి ఇంకొక మార్కింగ్ అయితే తీసేసుకున్నా. ఇక్కడ 10.5 ఇంచులకి ఇంకొక మార్కింగ్ ఎందుకంటే ఇది వచ్చేసి మనకి 1/2 ఇంచ్ అనేది కుట్టు కోసం. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇవి మోచేతి వరకు ఉన్న చేతులు కదా, మోచేతి వరకు ఉన్న చేతులకి హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు తీసేసుకోవాలి. 3.5 ఇంచులు తీసేసుకున్న తర్వాత ఇక్కడ చంక కొలత ఎంత అంటే, ఆల్రెడీ మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం అయితే కట్ చేసేసుకున్నాం కదా, బ్లౌజ్ యొక్క వెనకాల భాగంకి చంక కొలత ఎంత తీసుకున్నాము అనేది ఒకసారి చూడండి. ఇదిగోండి, ఇప్పుడు ఇది ఎంత తీసుకున్నాం, ఈ కుట్టు వరకు 8.5 ఇంచులు ఉంది. ఇప్పుడు సేమ్ అదే 8.5 ఇంచులు తీసేసుకోండి. 8.5 అనేదేమో పొడుగు లైన్ పైన, 0 అనేది ఇక్కడ వరకు తీసేసుకోవాలి ఈ లైన్ పైన. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క ఫిట్టింగ్, సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ నుండి 2 ఇంచులకి మార్క్ చేసేసుకోవాలి. ఆ తర్వాత 1/2 ఇంచ్ డిఫరెన్స్తో ఇక్కడ కిందికి డౌన్ చేసేసుకోండి. ఇలా స్ట్రైట్గా ఉంది కదా, దీన్నే రౌండ్గా మార్క్ చేసేసుకోండి. ఇదే పాయింట్కి ఈ పాయింట్ వరకు కలిపేసేసేయాలి. ఓకేనా. సో ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పర్ఫెక్ట్ కర్వ్ షేప్. కానీ దీనికి లోతు తీయాలి కదా, ఈ మిడిల్ ప్లేస్లో ఇలా లోతు అనేది తీసేసుకోండి. లోతు తీసిందేమో మనం స్టిచ్ చేసేటప్పుడు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ సైడ్ ఉండాలి. తీయంది వచ్చేసి మనకి వెనకాల సైడ్కి స్టిచ్ చేసేసుకోవాలి. ఎందుకు లోతు తీయాలి అంటే, హ్యాండ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో ముడతలు వస్తున్నాయి కదా, సో ఆ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే లోతు అనేది తీసేసుకోండి. ఇక్కడ చూడండి, నేను క్లాత్ ఈ విధంగా ఎందుకు ఫోల్డ్ చేసేసుకున్నాను అంటే, ఇలా ఫోల్డ్ చేసినాం అనుకోండి అటాచ్ అనేది 4 సైడ్లో పడుతుంది. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే అటాచ్ అనేవి కేవలం 2 సైడ్లో పడుతుంది. ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది, స్టిచ్చింగ్ అనేది ఫాస్ట్గా అవుతుంది. అందుకోసం ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసేసుకున్నాం. ఇప్పుడు వెనకాల భాగము హ్యాండ్స్ కట్ చేసేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసుకోవాలి. సో మరి ఫ్రంట్ పార్ట్ ఎక్కడ కట్ చేసేసుకోవాలి అని అంటే, ఇంతకుముందు ఈ ప్లేస్లో వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం కదా, దీన్ని ఇలా టర్న్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తిప్పేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అంటే, స్ట్రైట్ కట్టా క్రాస్ కట్టా అనేది చెక్ చేసేసుకోవాలి కొలత బ్లౌజ్తోని. చూడండి, ఇప్పుడు భుజం కుట్టు ఉందా, భుజం కుట్టు నుండి ఇంత దూరంలో ఇలా పట్టేసుకొని ఇలా లాగండి. సాగుతుందా, సాగితే క్రాస్ కట్. వెనకాల భాగంలో ఇట్లా లాగండి, సాగదు. ఇదిగోండి, ఫ్రంట్ పార్ట్లో ఏమో మనకి సాగినట్టుగా తెలుస్తుంది, వెనకాల భాగంలో సాగదు. సో ఫ్రంట్ పార్ట్లో సాగుతుంది కాబట్టి ఇది క్రాస్ కట్. సో క్రాస్ కట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అంటే, ఇప్పుడు ఈ వెనకాల భాగంని, ఈ నెక్ లైన్ ఉందా, ఈ నెక్ లైన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసేసేయండి. పెట్టేసి ఇలా క్రాస్లో పెట్టి కట్ చేసినాం అనుకోండి, దీన్ని మనం క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం. ఒకవేళ దీన్ని స్ట్రైట్గా పెట్టి కట్ చేస్తే స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం. మిగతా డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని సేమ్ యాస్టీస్గా అవుట్లైన్ బార్డర్ అయితే వేసేసుకుందాం ఫస్ట్. ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం కదా. పెట్టుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ ఒకటి మార్క్ చేసేసుకుందాం. చూడండి, భుజం కుట్టు ఉంది కదా, ఈ భుజం కుట్టు వచ్చేసి షోల్డర్ లైన్ పైన పెట్టేసుకోండి. షోల్డర్ లైన్ పైన పెట్టేసుకొని ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా ఇష్టం ఉన్నట్టుగా తీసేసుకోవద్దు, ఇలా రౌండ్గా పట్టేసుకోండి. ఇదిగోండి, ఇలా కొంచెం రౌండ్ తిప్పి పట్టేసుకుంటే ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకోవాలి. ఇది ఇప్పుడు ఎక్కడి వరకు ఉంది, ఈ ప్లేస్ వరకు ఉంది. దీనికంటే ఒక 1/4 ఇంచ్ పైకి తీసుకోండి. ఎందుకు పైకి తీసుకోమంటున్నాను అంటే, మనకి కుట్టు పెట్టేస్తాం కదా, కుట్టు వేసినప్పుడు క్లాత్ అనేది లోపలికి వస్తుంది కాబట్టి ఈ విధంగా తీసేసుకొని స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకోవాలి. మూల దగ్గర నుండి 1.5 ఇంచ్ మార్క్ చేసేసుకొని సైడ్కి ఒక 1/4 ఇంచ్ అనేది ఎక్కువ తీసేసుకోవాలి. తీసేసుకొని ఇలా రౌండ్గా మార్క్ చేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి రౌండ్ నెక్. ఓకేనా. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ పొడుగు తీసుకుందాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ హుక్స్ దగ్గర నుండి ఎక్కడి వరకు తీసుకోవాలి, ఇక్కడ వరకు. దీని పొడుగు మొత్తం తీసేసుకోవాలి అంటే కాదు, కేవలం ఇక్కడ షేప్ బెల్ట్ జాయిన్ చేసినాం. చూడండి, షేప్ బెల్ట్ ఎక్కడి వరకు జాయిన్ చేసినాం, ఈ ప్లేస్ మాత్రమే తీసేసుకోవాలి. సో ఇక్కడ నుండి ఇది ఎంత పొడుగు ఉంది, ఇక్కడ వరకు ఉంది కదా, దీనికంటే ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఈ 1 ఇంచ్ ఎందుకోసం అంటే, మధ్యలో డాట్ స్టిచ్ చేసినప్పుడు ఒక 1/2 ఇంచ్, ఈ పైన భాగానికి కింది భాగం కలిపి కుట్టినప్పుడు 1/2 ఇంచ్, మొత్తం 1 ఇంచ్ అనేది లోపలికి వస్తుంది కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోండి. సేమ్ అదే విధంగా సైడ్ జాయింట్ సైడ్ కూడా నోట్ చేసేసుకోవాలి. ఇక్కడ వరకు కూడా కుట్టు ఎక్కడి వరకు ఉందో తీసేసుకొని అక్కడికంటే కిందికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మిడిల్లో డాట్ ఉంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి, డాట్ లేకపోతే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి.
తీసేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్రంట్ పార్ట్ యొక్క పొడుగు తీసుకుందాం. చూడండి, ఫ్రంట్ పార్ట్ పొడుగు ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇక్కడ భుజం కుట్టు ఉంది చూడండి, భుజం కుట్టు నుండి స్ట్రైట్గా కింది వరకు పట్టేసుకోండి. ఇదిగోండి, ఈ డాట్ అనేది ఎప్పుడు కూడా ఇలా స్టిచ్ చేయొద్దు, దీని మీద స్టిచ్ అనేది పడద్దు. ఒకేలా స్టిచ్ పడింది అనుకోండి మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదు. సో ఇదిగోండి, ఈ డాట్ వరకు పొడుగు అనేది తీసేసుకోండి. భుజం దగ్గర నుండి స్ట్రైట్గా కింది వరకు పట్టేసుకొని పొడుగు అనేది నోట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఒక లైన్ డ్రా చేసేసుకోండి. లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది హుక్స్ కాజా పట్టీ నుండి ఎంత దూరంలో ఉంది ఈ డాట్ అనేది చూడండి. ఇదిగోండి, ఇక్కడ పావించి వదిలేసి ఈ డాట్ ఎంత దూరంలో ఉందో అంత దూరంకి మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. తీసేసుకొని ఇటొక 1 ఇంచ్ ఇటొక 1 ఇంచ్ ఈ విధంగా తీసేసుకుంటే మనకి డాట్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నాం కదా, ఈ పాయింట్స్ని మనం ఈ విధంగా కలిపేసుకున్నాం అనుకోండి. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడవు. అదేవిధంగా ఇక్కడ డాట్స్ మార్కింగ్ చేసేసుకుందాం. చూడండి, డాట్స్ కోసం ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకోండి. ఈ డాట్ యొక్క పొడవు ఎంత ఉండాలి అంటే 2.5 ఇంచులు తీసేసుకోండి. 2.5 ఇంచులు తీసేసుకొని ఈ విధంగా కలిపేసుకోండి. ఇది సెట్ అయింది అనుకోండి, ఫ్రంట్ పార్ట్ మొత్తం సెట్ అవుతుంది. ఇది సెట్ కాకపోతే ఫ్రంట్ పార్ట్ మొత్తం సెట్ కాదు. అదేవిధంగా ఇప్పుడు ఇది ఎంత పొడుగు ఉంది మనకి ఏం సంబంధం లేదు, ఎంత పొడుగున్నా కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ సెకండ్ డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఈ సెకండ్ డాట్ యొక్క పొడుగు 2.5 ఇంచులు తీసేసుకోండి. ఇప్పుడు ఇవి 2 స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా ట్రయాంగిల్ షేప్ ఉంటుంది కదా, ఈ ట్రయాంగిల్లో థర్డ్ డాట్ అయితే స్టిచ్ చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ చంక భాగంలో మనం లోతు అనేది తీసేసుకోవాలి. ఎందుకోసము అంటే ఇంతకుముందు హ్యాండ్స్ కూడా లోతు తీసుకున్నాం కదా, చంక భాగంలో ముడతలు అనేవి రాకుండా ఉండాలి అనుకుంటే ఈ ప్లేస్లో లోతు అనేది తీయండి. ఓకే, నెక్స్ట్ హుక్స్ కాజా పట్టీ మధ్యలో గ్యాప్ వస్తుంది అంటున్నారు కదా, హుక్స్ కాజా పట్టీ మధ్యలో గ్యాప్ రాకుండా ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకొని ఇలా కట్ చేసేసుకుంటే హుక్స్ కాజా పట్టీ మధ్యలో గ్యాప్ అయితే రాదు. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు సేమ్ అదేవిధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ అయితే మనం హ్యాండ్స్ కట్ చేసేసుకుందాం. హ్యాండ్స్ కట్ చేసేసుకున్న తర్వాత మిగతా వెనకాలది కట్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. కింద బార్డర్ అయితే చూడండి ఫస్టే కట్ చేసేసుకుందాం. ఇట్లా పట్టేసుకుంటే మనకి కింది అన్నీ కరెక్ట్గా తెలుస్తుంది, ఇట్లా అన్నీ సమానంగా ఉన్నాయా లేవా అనేది. ఇదిగోండి, ఈ విధంగా పట్టేసుకొని హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడ ఈ ప్లేస్లో పెట్టేసుకోండి. సో ఇప్పుడు ఇక్కడ హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకున్న తర్వాత బ్యాక్ నెక్, ఆ తర్వాత ఫ్రంట్ నెక్ అయితే కట్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ నెక్ ఉంది కదా, దీన్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి. ఇదిగోండి ఇలా. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఫింగర్ పెట్టి పెడుతున్నాను చూడండి, ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇంకొకటి కూడా ఉంటుంది. ఇలా ఈ విధంగా పట్టుకున్నప్పుడు మనకు కరెక్ట్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఇక్కడ చూడండి, ఇట్లా పెట్టేసుకుంటే మనకి కిందిది పైనది 2 సమానం ఉన్నాయా లేవా అనేది అయితే తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ వరకు ఉంది కదా, దీనికంటే ఒక 1/2 ఇంచ్ పైకి ఎక్స్ట్రా కట్ చేసేసుకోండి ఫస్ట్. ఆ తర్వాత ఇప్పుడు మనం వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం కదా, దీనిపైన పెట్టేసుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ వరకు ఉంది కదా నెక్, ఇక్కడ కింద ఈ నెక్ ఉంది చూడండి, మనం మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ పెట్టింది ఇదిగోండి, ఈ మార్కింగ్ పెట్టింది ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడు ఇది ఎక్కడ పైన ఎక్స్ట్రా ఉందనుకోండి దీన్ని కట్ చేసేయండి. కాకపోతే ఇక్కడ కింద మాత్రం కరెక్ట్గా ఉండే విధంగా చూసేసుకోవాలి. ఇదైతే కట్ చేసేసుకుందాం.